ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు, ఈ 10 మంది చేత దమ్ముంటే రాజీనామా చేయించు, నీ బలం ఏందో మా బలం ఏందో తెలుస్తుందని. అది 10 మందిని ఏ రకంగా చేసినా వీళ్ళు గెలవరు. ఎందుకంటే వీళ్ళు అప్రతిష్ట పాలైనారు. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు పార్టీ మార్చడాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అది సేఫ్ గేమ్ ఫర్ కేటీఆర్. ఒకవేళ ఈ వివాదాలతో ముడిపడని వ్యక్తిని ఎవరైనా రాజీనామా చేయించి ఎన్నికల బరిలో నిలిపితే అప్పుడు కాంగ్రెస్ బలం ఎంత, బీఆర్ఎస్ బలం ఎంత అనేది తీరుతుంది. అంతేగాని ఈ డిఫెక్ట్ అయిన 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం చేసినా కానీ వీళ్ళు గెలిచే అవకాశాలు అయితే లేవు. ఇందులో ఒక్కడు కూడా గెలవాడు. కవిత ఎపిసోడ్ మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఆమె అటాక్ కి దిగుతున్నది అండ్ బీఆర్ఎస్ మీద ముఖ్యంగా. సో ఈ ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఆమెకు రాజకీయంగా ఉనికి సమస్య వచ్చేసింది. అంటే తన అపియరెన్స్ ని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదని, అపియరెన్స్ కోసమని కొంత ఐడెంటిటీ క్రైస్ తో ఆమె తిరుగుతుంది. కాకపోతే ఒకటి మాత్రం చెప్పొచ్చు, కేటీఆర్ తో పోలిస్తే కవిత రేస్ చేసే ఇష్యూసే చాలా జనసామాన్యానికి నచ్చుతున్నాయి, జనాలు వింటున్నారు. అదేంటి ఇదంతనే అని చర్చలు అయితే చేస్తా ఉన్నారు. ఒక రకంగా కవిత ఇప్పుడు ప్రజల నోళ్లలో నాంతున్నటువంటి అంశం. ఇప్పుడు ఈమె వెనకాల కాంగ్రెస్ ఉంది అన్నది బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు అని. ఇప్పుడు మొన్న కృష్ణారావుకి ఈమెకు మధ్య పెద్ద గొడవ అయింది కదా. అవును, నిజమేనా? అదే నమ్ముతున్నారా? ఆమె లేదు ఆమె ఒంటరి పోరాటం చేస్తుందని అనుకుంటున్నారా? నేను ఆమె ఒంటరి పోరాటం చేస్తుంది అని నేను ఎన్నడూ అనుకోలేదు. ఈమె పోరాటం అంతా కేవలము బ్లాక్మెయిల్ పోరాటమే. ఎప్పుడో ఒక రోజు మళ్ళా డాడీ శంకర చేరుతుంది. ఆమె నమ్ముకొని ఆమె వెనుక తిరిగిన వాళ్ళందరూ ఎటు కాకుండా నాశనం అవుతారు. అంతకంటే ఎక్కువ ఏముండదు. ఆమెను సీరియస్ కంటెండర్ గా ఎవడు భావించట్లేదు ప్రస్తుత దేశంలో. సరే, మరి భవిష్యత్ రాజకీయాలు ఏ రకంగా ఉంటది? బీఆర్ఎస్ అదే తతంగా ఉంటుందా, లేకపోతే ఈ కవిత వల్ల కేటీఆర్ అండ్ హరీష్ రావు మధ్యలో విభేదాలు పొడసూపుతాయా, లేకపోతే కవిత కోసం అని చెప్పి మరి ఆయన పెద్ద ఆయనే ఏదైనా రోల్ ప్లే చేస్తాడా? ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి, ఇప్పుడు హైదరాబాద్ ని యూటీ చేసే ఛాన్స్ ఉందా అని ఒకటి స్టార్ట్ అయింది. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేసే అవకాశం ఉందని ఒక చర్చ స్టార్ట్ అయింది. అట్లాంటిది ఏం లేదు. ఇంత దూరంగా సెకండ్ రాజధాని ఎవరు పెట్టారు? అది కాక నార్దర్న్ వాళ్ళు ఎప్పుడు కూడా సౌత్ లో ఇంకో సెకండ్ క్యాపిటల్ అనేది ఒప్పుకోరు. అది జరిగేది లేదు, ఏది లేదు. నేనైతే దానికి ఏ రకమైన క్రెడెన్స్ ఇవ్వట్లేదు. సరే, అక్కడక్కడ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, రాజకీయాలలో కొంత వైవిధ్యాలు ఉన్నమాట వాస్తవమే. కానీ అంత బాహాటంగా జరుగుతుంది హైదరాబాద్. చంద్రబాబు, వెంకయ్య నాయుడు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టుకోవడానికి ఎవడు ఇష్టపడు. అది సాధ్యం కదా. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ స్టెబిలిటీని దెబ్బతీసే పని చేయదు. తర్వాత దీనివల్ల రేవంత్ రెడ్డికి ఒరిగేది ఏంది? ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ఏంటి సార్, మీకు ఎట్లా అనిపించింది? మెస్సీతో రేవంత్ రెడ్డి మ్యాచ్, ఇదంతా కథ, ఇదంతా అదంతా రంగుల కాల సార్. అదంతా రంగుల కళ. దానివల్ల ప్రజలకి ఇప్పుడు ఇమీడియట్ గా ఒరిగేదేం లేదు. ఇది అంతా రేవంత్ రెడ్డి తాను ఏదో కేసీఆర్ రాజశ్యామల యాగం చేసేసి బాగా పాపులారిటీకి వచ్చాడు, నేనేదో ఒకటి చేసేసి పాపులారిటీకి వస్తా, నేషనల్ లీడర్లు ఎదుగుతా, వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తా అని చేసింది తప్ప దాంట్లో ఒరిగింది లేదు, తరిగింది లేదు. ఆ సమ్మిట్ వాజ్ అన్ అట్టర్ ఫ్లాప్. సార్ అంతేనా? అట్టర్ ఫ్లాప్ ఏంటారా? ఏముంటది దానివల్ల? అక్కడ ఏముంది? ఇప్పుడు పోయి చూస్తే అన్ని తాయి పాడేసిన బీడి ముక్కలున్నాయి, సిగరెట్ ముక్కలున్నాయి, తర్వాత హాఫ్ ప్లేట్లు ఉన్నాయి, తర్వాత టీ కప్పు డిస్పోజబుల్ కప్పులు ఉన్నాయి. గవి తప్ప అక్కడ ఏమున్నది? ఏం లేదు. అంత అవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెల్.